మాట్లాడుతున్నారు. మన ఆడబిడ్డలు మన మహిళలు వాళ్ళ మీద పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఇలా కనిపిస్తుంది అన్నమాట. అంటే తలకెక్కి అధికారం మొదలు తలకెక్కి ఆనాడు మనం నిర్లక్ష్యం చేస్తే ఈనాడు పోరాటాలకు మనం సిద్ధమైతే రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే వాళ్ళు మన కోసం వస్తారు. అంగన్వాడీ టీచర్ల కోసం కానీ, ఆశా వర్కర్ల హక్కుల కోసం కానీ, గ్రామ పంచాయతీ వర్కర్ల హక్కుల కోసం కానీ, విఓఏల సమస్యల పరిష్కారం కోసం కానీ పోరాటం చేసేది ఒక ఎర్ర జెండా మాత్రమే. అది సిఐటి సంఘం మాత్రమే. ఆ సిఐటి సంఘం కింద మనమున్నాం. గరకం వేసి గాడిని తస్తది తప్ప గరక చావదు. సమస్య ఉన్న ప్రతి చోట ఎర్ర జెండా మొలకెత్తుతుంది. ఉద్యమాలు చేస్తాం. ఖబర్దార్ కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గారు కానీ మీరు ప్రతి ఒక్క పేద మహిళలను పైకి తీసుకొస్తామంటున్నారు. కానీ వాళ్ళు అడిగేది ఎంతయ్యా? చట్టాలు చెప్తున్నాయి, సుప్రీంకోర్టు చెప్తున్నది. ఒక కుటుంబంలో కనుక ఒక మహిళ కనుక పనిచేస్తే 2 పిల్లలు ఉంటే 26,000 జీతాన్ని ఇవ్వాలి. ఇస్తే తప్ప వాళ్ళు పిల్లలను పోషించుకోలేరు, వాళ్ళ పిల్లలను చదివించుకోలేరు, పెళ్లిళ్ళు చేయలేరని చెప్పి కోర్టు తీర్పిస్తే, కోర్టులు తీర్పిచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా మీ ప్రభుత్వాలు ఒక లిస్టు పెట్టిరన్నమాట. ఇవాళ పేపర్లో ఆ రాష్ట్రంలో 4,000, ఈ రాష్ట్రంలో 2,000, తెలంగాణలో 9,900, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పోతే 10,000 ఇట్లా లిస్టులు పెట్టి మేమే గొప్పగిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరి ఎందుకయ్యా మీరు ఎమ్మెల్యేలు మరి ఒక్కసారి సంవత్సరాల కనీసం 10 రోజులు 3 సార్లు 4 సార్లు సమావేశాలు పెట్టుకుంటారు. ఆ సమావేశాలు పెట్టుకుంటే 2 లక్షల జీతం నీకెందుకు? మాకు 26,000 ఎందుకు ఇవ్వకూడదు? 2 లక్షల జీతం ఏమో నువ్వు తీసుకోవాలి. మేము ఓట్లేస్తే గెలుస్తావు, మా ట్రెట్ల దగ్గరకు వస్తావు, నక్క వినయాలు నటిస్తావు, మేము వచ్చిన వెంటనే పర్మనెంట్ చేస్తుంటావు, ఈఎస్ఐ పిఎఫ్ ఇస్తుంటావు. మరి ఇన్ని రోజులు అయ్యింది ఆశా వర్గాల గురించి, అంగన్వాడీల గురించి, మధ్యాహ్న భోజన పనుల గురించి మీరు మాట్లాడిన పాపాన పోతున్నారా? అంటే ఓ సామెత ఉందన్నమాట. బస్సు పోతుంటే బస్సు ఎక్కడికి ఆమె తొమ్మిది నిలబడి ఉంటే లోపల ఉన్నాను, అమ్మాచారం ఉందా మీకోండి నేను ఎక్కాను. బస్సు ఎక్కిన తర్వాత కిందన్నమాట. ఇప్పుడు ఈ అధికారుల పరిస్థితి, ఈ నాయకుల పరిస్థితి కూడా అధికారం లేకపోతే ఆ రకంగా, అధికారంలోకి వస్తే ఈ రకంగా. ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం. సిఐటియు జెండగా మేము మహిళలకు డబ్బులు ఇచ్చి తీసుకురాలి. ఇక్కడికి వాళ్ళ కడుపు మండి, తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల కడుపు మండి ఇక్కడికి ఇందిరా పార్క్ వచ్చారు. వాళ్ళ ఉసురు కనుక మోసుకుంటే ఈ ప్రభుత్వాలు ఆనాడు గుర్రాలతో దొక్కించిన చంద్రబాబు నాయుడిని మనము ఆంధ్ర రాష్ట్రానికి పట్టించినాము. ఓడించిన వాళ్ళేదా? కేసీఆర్ దొరకు కళ్ళు పొగరెక్కి సిఐటి యూనియన్ ఇచ్చి అందులో నుంచి కొంతమంది అంగన్వాడీ టీచర్లను తీసుకొని వాళ్ళు చేస్తారని చర్చనక్కడ తినాలని ఈ ఎక్కలు కొంతమంది సంఘంలో నుంచి పోయి ఆయన భజన చేస్తే ఆయన ఏమైనా చేసిందా? చేయలేదు. వీళ్ళకు గుర్తుందా? సంఘాన్ని విడిచిపెట్టిపోయినా ఈ నాయకురాలను చెప్పుల దండలు వేయవలసిన పరిస్థితి వచ్చింది. అవునా కాదా? సిఐటి సంఘం మాత్రమే నిక్కచ్చిగా కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసేది. ఎల్లవేళలా మీకు అండదండగా ఉండి మీకు సిడిపిఓలు మెమోరాండాలు ఇచ్చిన, అధికారుల వేధింపులైనా, కలెక్టర్ల నుంచి ఆర్డర్లు వచ్చిన, అనేక రకాల సర్వేలు చేస్తూ పనిభారాన్ని పెంచుతూ మన మీద జనన మరణాల సర్వే అని ఒకటి, మన సమగ్ర కుటుంబ సర్వే అని ఒకటి, ఎవరైనా ఏదైనా ప్రభుత్వ పథకం రాగానే బిఎల్ఓ డ్యూటీలు అని ఒకటి, మనం చేసే పని చిన్నపిల్లలను కూర్చున్నబెట్టి ఏదో వాళ్ళ పిల్లల తల్లులు కూలిపోతే వాళ్ళ బుద్ధి కడగడం కోసం ఆయమలు పలకరించి పలుపాటు రాపించడం కోసము టీచర్లు, బాలికలు ఉంటే వాళ్ళు ఎవరైనా 2 మంది ఉంటారంటే లిస్టు రాసుకొని చేయవలసిన మంది సెంట్రల్ వదిలిపెట్టి సర్వేల పేరుతో పనిపాలని పెంచుతారు. అవునా కాదా? అట్లా బిఎల్ఓ డ్యూటీలు చేయమంటే టీడీపీ నోటీసులు పంపిస్తాం. ఇలా అనేక రకాల